చలో ఇప్పటి నుంచి ఎవ్రీ ఆన్సర్ మనం ఒక 6 మినిట్ డ్యూరేషన్‌లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే. ఇదొచ్చేసి నీకు కాంటెక్స్ట్ రా. అంటే జస్ట్ నీకు అర్థం అవ్వడానికి. యాక్సిస్ ఈజ్ అన్ ఇమాజినరీ స్ట్రెయిట్ లైన్ అరౌండ్ ద బాడీ పార్ట్స్ మూవ్. ప్లేన్ ఈజ్ అన్ ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ అరౌండ్ విచ్ మూవ్‌మెంట్స్ టేక్స్ ప్లేస్. ఓకే. స్ట్రెయిట్ లైన్‌కి అకార్డింగ్‌గా పార్ట్స్ మూవ్ అవుతాయి. ప్లేన్స్‌కి అకార్డింగ్‌గా మూవ్‌మెంట్స్ జరుగుతాయి. ఓకే. సో ప్లేన్‌కి ఇప్పుడు ఒక ప్లేన్ ఉందనుకో, యాక్సిస్ ఎప్పుడన్నా సరే దీనికి ప్లేన్‌కి మధ్యలో 90 డిగ్రీ యాంగిలే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఉంది. ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఉంది. ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఉంది. అలా. ఓకే. ఎవ్రీ టైమ్ ప్లేన్‌కి, యాక్సిస్‌కి 90 డిగ్రీ యాంగిలే ఉంటది. ఈ 3 పాయింట్స్ చాలు ఇక్కడ ఇంట్రొడక్షన్‌లోకి. ఇది లైట్ తీసుకో. లైక్ యూ క్యాన్ రైట్ బట్ ఇట్స్ వేస్ట్. ఓకే. బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి యాక్సిస్ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఏంటి. మీదే చెప్పింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఉంటాయి. యాక్సిస్ ఇస్ అన్ ఇమాజినరీ లైన్ పాసెస్ త్రూ జాయింట్స్ వేర్ బాడీ పార్ట్స్ మూవ్. లైక్ ఎన్ని యాక్సిసెస్ ఉంటాయంటే సాజిటల్ యాక్సిస్, ఫ్రంటల్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్. ఈ యాక్సిస్ పేర్లు. ఓకే. ఈ పేర్లు గుర్తుపెట్టుకొని నేను ప్లేన్స్కి యాక్సిసెస్కి రిలేషన్ తర్వాత చెప్తా. ఓకే. వాట్ ఈస్ ప్లేన్? ప్లేన్ ఈజ్ అన్ ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు విచ్ మూమెంట్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద ప్లేన్. ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. అంటే ప్లేన్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఎప్పుడు. ఓకే. ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి? ఫ్రంటల్ ప్లేన్, సాజిటల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ ఎస్ ట్రాన్స్వర్స్ ప్లేన్. ఓకే. సో ఇక్కడ ప్లేన్ చూడు. ఇదేది? ఫ్రంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక చూపిస్తారు. ఇదొక హ్యూమన్ బాడీ అనుకో. ఇది వాడి ఫేస్. ఓకే. ఫ్రంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే దీన్ని మధ్యలో నుంచి డివైడ్ చేస్తుంది. లైక్ ఎలా అంటే ఇక్కడ ఒక హాఫ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇంకో హాఫ్ ఉంటుంది. ఓకే. దాన్ని ఫ్రంటల్ ప్లేన్ అంటారు. లైక్ ఏంటంటే హ్యూమన్ బాడీని మధ్యలో నుంచి డివైడ్ చేస్తుంది ఫ్రంటల్ ప్లేన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సాజిటల్ ప్లేన్ ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఇలా ఎగ్జాక్ట్ ఇంటూ హాఫ్. ఇటొకటి ఉంటుంది. ఓకే. ఇది సాజిటల్ ప్లేన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ ఇలా డివైడ్ చేస్తుంది. ఓకే. ఇలా హాఫ్. లైక్ ఎలా అంటే ఇటు కొంచెం ఉంటుంది. ఇది హారిజాంటల్ ప్లేన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ as ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇకపోతే యాక్సిస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంటల్ ప్లేన్ కదా. ఇది ఫ్రంటల్ ప్లేన్. ఈ ఫ్రంటల్ ప్లేన్కి ఇలా ఉండే యాక్సిస్ వచ్చేసి సాజిటల్ యాక్సిస్. ఓకే. ఫ్రంటల్ ప్లేన్కి సాజిటల్ యాక్సిస్ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకే. ఫ్రంటల్ ప్లేన్ సాజిటల్ యాక్సిస్. ఓకే. ఫ్రంటల్ ప్లేన్ సాజిటల్ యాక్సిస్. ఇక్కడ ఇలా వచ్చేసి సాజిటల్ ప్లేన్ ఉంటుంది. సాజిటల్ ప్లేన్ ఇలా ఉంటుంది. ఈ సాజిటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా అంటే లైక్ ఇలా అనుకో. చూపిస్తా. లైక్ హాఫ్లో డివైడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. లైక్ ఇలా వచ్చే యాక్సిస్. సాజిటల్ ప్లేన్ ఇలా ఉంటుంది. దీనికి ఇలా వచ్చే యాక్సిస్ వచ్చేసి ఫ్రంటల్ యాక్సిస్. ఓకే. ఫ్రంటల్ యాక్సిస్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఫ్రంటల్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ రాయకపోయినా పర్లేదు, ఫ్రంటల్ యాక్సిస్ అంటే రాసుకోవచ్చు. ఇలా ఉండే ప్లేన్కి బాడీ మీద ఇలా ఉండే ప్లేన్కి ఇలా వచ్చే యాక్సిస్ వర్టికల్ యాక్సిస్. వర్టికల్ ప్లేన్కి వర్టికల్ యాక్సిస్ ఉంటుంది. సాజిటల్ ప్లేన్కి ఫ్రంటల్ యాక్సిస్ ఉంటుంది. ఫ్రంటల్ ప్లేన్కి సాజిటల్ యాక్సిస్ ఉంటాయి. ఈ రెండింటికి ఇంటర్చేంజ్ అవుతాయి యాక్సిస్. ఓకే. అది. సో డన్. ఇక్కడ వరకు ఎన్ని యాక్సెస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క ప్లేన్ గురించి నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ రాస్తావు. ఏంటిది? సాజిటల్ యాక్సిసా? సాజిటల్ యాక్సిస్ అంటే ఫస్ట్ థింగ్ దీని గురించి రాస్తావు ఇండివిజువల్గా. తర్వాత దీని గురించి రాస్తావు. సాజిటల్ యాక్సిస్ ఫ్రంటల్ ప్లేన్ గురించి రాయాలి. వాట్ ఈస్ సాజిటల్ యాక్సిస్? సాజిటల్ యాక్సిస్ లైస్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ డైరెక్షన్. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్తుంది. లైక్ ఇలా ఒక హ్యూమన్ బాడీ ఇలా ఉంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. లైక్ ఇలా పియర్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని సాజిటల్ యాక్సిస్ అంటారు. ప్యారలల్ టు ద సాజిటల్ స్ట్రక్చర్ ఇన్ ద స్కల్లో ఉన్న స్ట్రక్చర్కి ప్యారలల్గా ఉంటుంది. ఇమాజిన్ యాజ్ ఎ యారో పాసింగ్ త్రూ ద ఫ్రంట్ ఆఫ్ ఎ బాడీ అండ్ బ్యాక్ త్రూ బాడీ. అంటే బాడీ ఫ్రంట్ నుంచి వెళ్ళి బ్యాక్ నుంచి కూడా ఇలా ఉంటుంది. దాన్ని సాజిటల్ యాక్సిస్ అంటారు. మూమెంట్ అరౌండ్ దిస్ యాక్సిస్ అక్కర్ ఇన్ ద ఫ్రంటల్ ప్లేన్. ఈ యాక్సిస్కి అకార్డింగ్గా జరిగే మూమెంట్స్ అన్నీ ఫ్రంటల్ ప్లేన్లోకి వస్తాయి. ఓకే. ఫ్రంటల్ ప్లేన్ అంటే ఏంది? ఫ్రంటల్ ప్లేన్ డివైడ్స్ అ బాడీ ఇన్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్ దేర్. లైస్ పర్పెండిక్యులర్ టు ద సాజిటల్ యాక్సిస్. సైడ్ బై సైడ్ మూమెంట్స్ అక్కర్ ఇన్ దిస్ ప్లేన్. ఓకే. అర్థమైందా? అండ్ ఇది ఇప్పుడు ఈ ప్లేన్కి ఈ యాక్సిస్కి అకార్డింగ్గా జరుగుతున్న మూమెంట్స్ ఏంటి అనేది ఇవి.
అబ్డక్షన్ జరుగుతది. అబ్డక్షన్ వేర్ మూవ్‌మెంట్స్ అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. ఎగ్జాంపుల్ రైజింగ్ ఆఫ్ సైడ్ వే ఆఫ్ షోల్డర్స్ లైక్ ఇలా షోల్డర్స్ ఈ ప్లేన్‌లో ఇలా రైజ్ అవ్వడం. ఓకే. సైడ్ వేస్‌కి షోల్డర్ పాయింట్స్ రైజ్ అవ్వడము. మూవింగ్ లెగ్స్ అవే ఫ్రమ్ ద బాడీ లైక్ ఇట్లా నడవడం లైక్ ఇలా ఉంది గదా! ప్లేన్ ఎలా ఉంటది? ప్లేన్ ఇలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బాడీ అనుకో ఇది. ఇదొక హ్యూమన్ బాడీ. ఈ హ్యూమన్ బాడీకి ఇది ప్లేన్. ఇది యాక్సిస్. ఓకే. మన కాలు ఇలా మూవ్ అవుతది. ఇలా లైక్ ప్లేన్‌లో మూవ్‌మెంట్ వస్తుంది. అదే ఇది. ఓకే. అబ్డక్షన్ వచ్చేసి మూవ్‌మెంట్ టువర్డ్స్ ద మిడ్ లైన్. ఎగ్జాంపుల్ బ్రింగింగ్ ఆర్మ్ బ్యాక్ ఫ్రమ్ సైడ్ లైక్ ఇట్లా ఇది ప్లేన్. ఇది ప్లేన్. ఇప్పుడు సైడ్‌కి ఇలా ఓపెన్ చేసిన ఆర్మ్ అనుకో లైక్ ఇట్లా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నీకు? యాహ్! ఇది ప్లేన్ రా. ఇది ప్లేన్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ప్లేన్ అనుకో. సైడ్‌కి ఇలా స్ప్లిట్ అయ్యి ఉన్న ఆర్మ్‌ని మళ్ళీ ఇలా రిటర్న్ తీసుకురావడం. ఓకే. ఏది అబ్డక్షన్ సారీ అడక్షన్ అడక్షన్ సారీ. యాహ్! బ్రింగింగ్ లెగ్స్ టువర్డ్స్ ద మిడ్ లైన్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసిన లైన్ సారీ ఆర్మ్‌ని ఇట్లా ఫ్రంట్‌కి అంటావు కదా! లైక్ ఇది ప్లేన్ అనుకో. ఇది ప్లేన్ అనుకో. నీ చెయ్యిని ఇట్లా ఫ్రంట్‌కి అన్నావు. దాన్ని మళ్ళీ మిడ్ లైన్‌కి తీసుకురావడం. నీ కాలు ఇట్లా ముందుకన్నావు. దాన్ని మళ్ళీ మిడ్ లైన్‌కి తీసుకురావడం. అది. ఇదొచ్చేసి అబ్డక్షన్. ఇదొచ్చేసి అడక్షన్. సైడ్ ఫ్లెక్సేషన్ ఈ పాయింట్ రాయకపోయినా పర్లేదులే గానీ స్పెషల్ ఎక్సెప్షన్ మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ లైక్ ప్రొడక్షన్ హ్యూమన్ బాడీస్ విత్ ఎగ్జాంపుల్స్ థంబ్ మూవ్‌మెంట్ డస్ నాట్ స్ట్రిక్ట్‌లీ ఫాలో జనరల్ రూల్స్ లైక్ ఈ మూవ్‌మెంట్. ఎందుకంటే ఇది ఒక యాక్సిస్‌లో జస్ట్ ఇలా మూవ్ అవ్వదు. ఇలా కూడా మూవ్ అవ్వగలుగుతది. ఓకే. డ్యూ టు ద రొటేటెడ్ పొజిషన్ ద అబ్డక్షన్ అకర్స్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ కంపేర్డ్ టు ఫింగర్ లైక్ ఇలా మాత్రమే ఉండదు ఇది. ఇలా కూడా ఉంటది. మళ్ళీ ఇలా కూడా ఉంటది. లైక్ ఈ యాంగిల్‌లో కూడా మూవ్ అవ్వగలుగుతది థంబ్ అన్ని డైరెక్షన్స్‌లో మూవ్ అవ్వగలుగుతది. దానివల్ల దాని మూవ్‌మెంట్ అనేది ఒక ప్లేన్‌లో ఉండదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది. ఏంటి? ఇది ఏ ప్లేను? సాజిటల్ ప్లేన్, ఫ్రంటల్ యాక్సిస్. ఓకే. ఇగో సాజిటల్ ప్లేన్ ఫ్రంటల్ యాక్సిస్. ట్రాన్స్‌వర్స్ చేసి ఫ్రంటల్ యాక్సిస్. వాట్ ఈస్ ఫ్రంటల్ యాక్సిస్? ఫ్రంటల్ యాక్సిస్ ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్ అనుకో. ఫ్రంటల్ యాక్సిస్ దీనికి 90 డిగ్రీ యాంగిల్‌లో ఉంటది. బట్ ఇది ఏంటి? ఇది హ్యూమన్ బాడీ. ఇది వాడి ఫేస్. ఇది ప్లేన్. ఇది చూపిస్తా. ఇది ప్లేన్. ఓకే. అస్యూమ్ ఇది హ్యూమన్ బాడీ. అస్యూమ్ దిస్ ఈజ్ అ ప్లేన్. ఓకే. అమ్మారా అట్లా ఇది పట్రా. అస్యూమ్ దిస్ ఈజ్ అ హ్యూమన్ బాడీ రా. ఇది వాడి ఫేస్ అనుకో. ఇది వాడి ఫేస్. ఇది ప్లేన్. ఓకే. ఇలా వచ్చేసి ప్లేన్. ఇది ప్లేన్. ఇప్పుడు ఈ ప్లేన్‌కి యాక్సిస్ ఇలా ఉంటది. లైక్ ఇలా అనుకో. ఇలా యాక్సిస్ వస్తది. ఓకే. ఈ యాక్సిస్‌కి అకార్డింగ్‌గా జరిగేది ఏంటి? ఈ యాక్సిస్ దీనికి 90 డిగ్రీ యాంగిల్‌లో ఉంది. హ్యూమన్ బాడీని ఎగ్జాక్ట్‌గా హాఫ్‌లో కట్ చేస్తుంది. లైక్ ఇటు. అదే ఈ పాయింట్స్ రాస్తున్నా చూడు. ఫ్రంటల్ యాక్సిస్ రన్స్ హారిజాంటల్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇలా వస్తుంది దీని యాక్సిస్. ప్యారలల్ టు ట్రాన్స్‌వర్స్ ఆఫ్ స్కల్ అండ్ పర్పెండిక్యులర్ టు సాజిటల్ యాక్సిస్. సారీ ఇది పర్పెండిక్యులర్ టు సాజిటల్ యాక్సిస్ కాదు. సాజిటల్ యాక్సిస్ అంటే ఇది కదా! యాహ్! ఇది సాజిటల్ యాక్సిస్. దీనికి పర్పెండిక్యులర్ ఉంది ఈ యాక్సిస్ అని చెప్తున్నాడు. ఆ పాయింట్ రాయకపోయినా పర్లేదులే గానీ సాజిటల్ ప్లేన్ అని రాసుకో చాలు. పిఎల్ఏని సాజిటల్ ప్లేన్. ఈ మూవ్‌మెంట్ అకర్స్ ఇన్ సాజిటల్ ప్లేన్. ఓకే. ఇది చాలు. ఈ 2 పాయింట్స్ ఓకే. సాజిటల్ ప్లేన్ ఏం చేస్తుంది? ఇది హ్యూమన్ బాడీ. సాజిటల్ ప్లేన్ ఇలా ఉంది. జనరల్‌గా ఏం చేస్తుంది ఇది? హ్యూమన్ బాడీని 2 ముక్కలుగా డివైడ్ చేస్తుంది. ఒకటి ఏంటి? ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్‌మెంట్స్ అక్కర్ ఇన్ దిస్ ప్లేన్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్‌మెంట్స్ ఈ ప్లేన్‌లో జరుగుతాయి. గంతే. ఓకే. ఈ 2 పాయింట్స్ అంతే. మూవ్‌మెంట్స్ ఇన్ సాజిటల్ ప్లేన్స్ వచ్చేసి ఫ్లెక్సేషన్, డిక్రీజింగ్ యాంగిల్ బిట్వీన్ ద బోన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బెండింగ్ ఎల్బో అంటే లైక్ ఇలా బెండింగ్ నీ ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న నీ ఇలా బెండ్ అవ్వడం. ఫార్వర్డ్ బెండింగ్ ఆఫ్ ట్రంక్ లైక్ హ్యూమన్ బాడీ ఇలా ఉంటది. మధ్యలో ఇలా ఉంది కదా! వాడు ఇలా బెండ్ అవ్వడం. లైక్ ఎలా అంటే ఇలా బెండ్ అవ్వడం. ఓకే. ఎక్స్టెన్షన్ ఇంక్రీజింగ్ యాంగిల్స్ బిట్వీన్ బోన్స్ లైక్ ఇలా ఉన్న బోన్ యాంగిల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న బోన్ ఇలా స్ట్రెచ్ అవ్వడం. లైక్ స్ట్రెయిటనింగ్ ఆఫ్ ఎల్బో లైక్ ఇలా బెండ్ అయి ఉన్న ఎల్బోని 90 డిగ్రీ యాంగిల్ ఉన్నదాన్ని ఇలా స్ట్రెయిట్ చేసి 180 డిగ్రీకి తీసుకురావడం చెయ్యిని ఈ పాయింట్ నుంచి. పెల్విక్ స్ట్రెయిట్‌నెస్ ఆఫ్ నీ అంటే ఇలా బెండ్ అయి ఉన్న నీని మళ్ళీ ఇలా స్ట్రెయిట్‌గా 180 డిగ్రీ యాంగిల్‌కి తీసుకురావడం.
రిటర్నింగ్ టు ట్రంక్ రైట్ అప్రైట్ పొజిషన్. లైక్ ఇలా బెండ్ అయ్యి ఉన్న హ్యూమన్ బాడీ లైక్ బెండ్ అయ్యి కిందికి ఏదైనా లేపుతుండనుకో, ఎత్తుతుండనుకో, తర్వాత మళ్ళీ ఇలా స్ట్రెయిట్ పొజిషన్‌కి తీసుకురావడం ఈ పాయింట్ నుంచి. యాంగిల్‌ని పెంచాం. లైక్ ఇలా ఇలా తక్కువున్న యాంగిల్ సంథింగ్ 90 ఉందనుకో, 180 డిగ్రీ యాంగిల్‌కి తీసుకురావడం. అది రిటర్నింగ్ ఆఫ్ దిస్. యాంటీరియర్ టెయిల్ టు పెల్విక్ టెయిల్ టు పోస్టీరియర్ టెయిల్ టు అంటే పెల్విక్ టెయిల్ టు ఫార్వర్డ్. యాంటీరియర్ టెయిల్ అంటే హ్యూమన్ బాడీలో ఒక టిల్ట్ వస్తది. దాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ టిల్ట్. లైక్ ఎలా అవుద్దంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వెనక్కి ఎళ్ళుద్ది. బ్యాక్ పార్ట్ అనేది ఇలా వెనక్కి ఎళ్ళుద్ది. ఈ ఆర్చ్ వస్తది ఇక్కడొకటి బ్యాక్ సైడ్ ఇక్కడ హ్యూమన్ గ్లూట్ మజిల్స్‌కి, బ్యాక్ మజిల్స్‌కి మధ్యలో ఇలా ఒక ఆర్చ్ వస్తది. ఇది హ్యూమన్ బాడీ అనుకో, ఇలా ఒక ఆర్చ్ వస్తది. ఈ యాంగిల్ ఉంటది చూడు, దీన్ని యాంటీరియర్ టెల్ట్ అంటారు. పెల్విక్ టెల్ట్ బ్యాక్వర్డ్ అంటే ఈ ఆర్చ్ అనేది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండొద్దు. న్యాచురల్ పోస్చర్ ఏంటంటే కొంచెం ఆర్చ్ ఉంటది అంతే. కానీ కొంతమందికి అసలు ఆర్చే ఉండదు. ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్‌లా నిల్చొని ఉంటారు. వీళ్ళని పోస్టీరియర్ టెల్ట్ అంటారు. ఆర్చ్ ఎక్కువ ఉన్నోళ్ళని యాంటీరియర్ టెల్ట్ అంటారు. అర్థమైందా? ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ పిక్చర్‌లో చూపిస్తాను. చాలా పెద్దగా వెళ్తుంది వీడియో. లైక్ ఈ హ్యూమన్ బాడీ ఉంది కదా, ఇక్కడ ఆర్చ్ వస్తుందన్న. ఇగో ఈ ఆర్చ్ ఇలా స్ట్రెయిట్ లైన్ ఉందనుకో, నీ బాడీ ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉందనుకో, దాన్ని పోస్టీరియర్ టెల్ట్ అంటారు. లేదు చాలా ఎక్కువ కర్వ్ అయిందనుకో, దాన్ని యాంటీరియర్ టెల్ట్ అంటారు. ఓకే, ఈ ఏరియాలో చాలా ఎక్కువ కర్వ్ ఉంటే దాన్ని యాంటీరియర్ టెల్ట్ అంటారు. ఓకే, యా, లెట్స్ గో విత్ ద అనదర్ థింగ్, వర్టికల్ యాక్సిస్ అండ్ హారిజాంటల్ ప్లేన్. అంటే ఏంటి? ఇది వర్టికల్ ప్లేన్. యూ కెన్ సే ఇట్ యాజ్ హారిజాంటల్ ప్లేన్, ట్రాన్స్వర్స్ ప్లేన్, ఎనీ ప్లేన్. ఓకే, ఇది వచ్చేసి వర్టికల్ యాక్సిస్, ఇది వచ్చేసి హారిజాంటల్ ప్లేన్. ఓకే, దాని మీద ఏమేమి ఉన్నాయంటే వర్టికల్ యాక్సిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ బాడీ అనుకో, ఇలా వచ్చేదాన్ని వర్టికల్ యాక్సిస్ అంటారు. ఇలా వచ్చేదాన్ని హారిజాంటల్ ప్లేన్ అంటారు. ఓకే, సో వర్టికల్ యాక్సిస్ ఏం చేస్తుంది? వర్టికల్ యాక్సిస్ ఇలా పైనుంచి స్టార్ట్ అయ్యి కిందకి వచ్చి ఎండ్ అవుతుంది. రన్నింగ్ ఫ్రమ్ ద హెడ్ టు ద ఫుట్ ప్యారలల్ టు ద లైన్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఈడొక మనిషి ఇలా భూమి మీద నిలబడ్డాడు అనుకో, గ్రావిటీ ఇలాగే యాక్ట్ అవుద్ది కదా. లైక్ ఇలా భూమి ఉందనుకో, ఇలా ఒక మనిషి ఉన్నాడు అనుకో, గ్రావిటీ ఇటువైపు వస్తుంది. సో ఈ యారో కూడా ప్లేన్ కూడా గ్రావిటీకి ప్యారలల్గా యాక్ట్ అవుతుంది. అదే లైన్ ఇది. మూమెంట్ అరౌండ్ దిస్ యాక్సిస్ ఇన్ హారిజాంటల్ ప్లేన్ డివైడ్స్ ఇన్, ఇలా ఉన్న హ్యూమన్ బాడీని హారిజాంటల్ ప్లేన్ ఇలా డివైడ్ చేస్తుంది. సో అంటే డివైడ్స్ ఇన్ అప్పర్ బాడీ, లోవర్ పార్ట్, అంటే ఇది పైకి ఇది కిందికి. ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇది నేను చెప్పా కదా ఇందాక పైన ట్రాన్స్వర్స్ ప్లేన్ అని. రొటేషనల్ మూమెంట్స్ అక్కర్ ఇన్ దిస్ ప్లేన్. మూమెంట్స్ ఇన్ దిస్ ప్లేన్ ఏమేమి ఉంటాయంటే టర్నింగ్ అరౌండ్ వర్టికల్ యాక్సిస్, టర్నింగ్ ఆఫ్ హెడ్ సైడ్ బై సైడ్. లైక్ తల ఉంది, తలని అటు ఇటు తిప్పడం. ట్విస్టింగ్ ఆఫ్ ట్రంక్, లైక్ ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఈ ట్రంక్ని అటు ఇటు తిప్పడం. మీడియల్ రొటేషన్ ఆఫ్ షోల్డర్ పాయింట్ ఉంటుంది, షోల్డర్ పాయింట్ని అటు ఇటు తిప్పడం. అది లాటరల్ రొటేషన్ ఆఫ్ హిప్, అంటే హిప్ జాయింట్ ఉంటుంది కదా, హిప్ని అటు ఇటు తిప్పడం. దిస్ ఇస్ దట్. ఈ గ్రావిటీ పాయింట్ రాకపోయినా పర్లేదు, ఇది డయాగ్రామ్స్. అండ్ దట్స్ ఇట్. ఆన్సర్ అయిపోయిందిరా, అర్థమైందా?